విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే. ఆర్యజనాభిరామ హృదయాంబుజముల్ వికసింపచేయు జ్ఞానార్యముడయ్యు ఆర్తజనతాంబుధిచంద్రుడు కీర్తనీయ ధీవరీయుడు అశేష శిష్య జన వందిత పాదుడునైన కృష్ణమాచార్యులకెక్కిరాలకు వినతుల్ నమస్కృతుల్. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. విశ్వావసనామ సంవత్సర చైత్రశుద్ధ నవమి ఏప్రిల్ 6వ తారీఖు. ఈరోజు కొత్తగా ఉగాది పండుగ జరుపుకొని నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి వారంలోనే జగత్ కళ్యాణంగా మనతో ఆధ్యాత్మికంగా నిర్వహించుకునేటువంటి ప్రతి సంవత్సరం మాదిరిగానే నిర్వహించుకునేటువంటి సీతారామ కళ్యాణం నిర్వహించుకోవడం కోసం సిద్ధంగా ఉన్న సమయంలో ముందుగా సీతారామ కళ్యాణానికి దారితీసినటువంటి పరిస్థితులు శ్రీమద్ వాల్మీకి రామాయణం ప్రకారం ఏంటి ఆ దారితీసిన పరిస్థితులు? మరి మనం జగత్ కళ్యాణంగా నిర్వహించుకునే సీతారామ కళ్యాణం అంటే ఏమిటి? ఆనాడు జనక మహర్షి కన్యాదానం చేశాడు సీతమ్మను. దశరథ మహారాజు వచ్చేసి కన్యను ఆదానం చేసుకున్నారు, స్వీకరించారు కోడలుగా. సంతోషం. ఎప్పుడో త్రేతాయుగంలో. మరి ఈనాడు కలియుగంలో కూడా మనం భారతదేశం మొత్తంలో కూడా అఖండ భారతదేశంలో మన అదృష్టం ఈ ఖమ్మం జిల్లాలో భద్రాచలంలో జరగబోయేటువంటి సీతారామ కళ్యాణం, ఈరోజు మధ్యాహ్నం నిర్వహించుకోబోయేటువంటి సీతారామ కళ్యాణానికే దేశవ్యాప్తంగా ప్రాశస్త్యం ఉన్నది. ఆ సందర్భంలో ఖమ్మం నగరము మరియు చుట్టుపక్కల ప్రజలకు సీతారామ కళ్యాణం యొక్క ప్రాశస్త్యాన్ని ప్రత్యక్షంగా కొద్దిమందే రాగలుగుతారు, పరోక్షంగా అనేక మంది మాధ్యమం ద్వారా వినే భాగ్యాన్ని కలుగజేయాలనే సదుద్దేశ్యంతో సుమన్ టీవీ ఖమ్మం వారు ఈ సీతారామ కళ్యాణం అనే దివ్యమైన అంశంపై ఆధ్యాత్మిక విషయాలు తెలియచేయాలని, వాటిని శ్రోతలకు అందజేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వేదికగా నిర్ణయించుకున్నటువంటి ఈ ఖమ్మం నగరంలోని అల్లీపురం రోడ్డులో ఉన్న శివసాయి మందిరంలో ఇటువంటి దివ్యమైన కళ్యాణ మహోత్సవం గురించినటువంటి ఆధ్యాత్మిక ప్రవచనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముందుగా మన శివసాయి మందిరం తరఫున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని అందరికీ కూడా తెలియచేయాలనేటువంటి ఉత్సుకతతో చేసినటువంటి సుమన్ టీవీ ఖమ్మం బృందం వారికి మనందరి తరఫున కూడా కృతజ్ఞతాపూర్వక వందనాలు సమర్పిస్తూ, అదేవిధంగా మరి మా మందిరంలో మీరు పెట్టుకోండి అని చెప్పేసి అంటాం. మరి మీ గొప్పతనం కదా, మీకు సుమన్ టీవీ వారి ద్వారా, ఖమ్మం సుమన్ టీవీ వారి ద్వారా వారి తరఫున నేను ఈ శివసాయి మందిరం యొక్క యాజమాన్యానికి, భక్త బృందానికి కూడా కృతజ్ఞతాపూర్వక వందనాలు ముందుగా సమర్పిస్తూ, సీతారామ కళ్యాణం. సీతమ్మ ఎవరండి? రామచంద్రమూర్తి యొక్క శక్తి స్వరూపిణి. రాముడు స్వతహాగా ఏం చేయలేదండి. రాముడు ఎప్పుడు పని చేయగలుగుతాడు ఏ కార్యక్రమాన్నైనా అంటే ఆయన అవతార పురుషుడు. కానీ శ్రీమద్ రామాయణం ప్రకారం రామచంద్రమూర్తి అవతార పురుషుడు కాదు, ధర్మాన్ని పాటించే ఒక మానవుడు. అంతవరకు అయ్యా రామా, నువ్వు ఈ యుద్ధాన్ని నిర్వహించావు,
సేతువును బంధింపజేశావు, సముద్రం మీద వంతెన కట్ట ఎవరి వల్ల అవుతుందయా, మానవ మాత్రుడి వల్ల, కాబట్టి సాక్షాత్ భగవంతుడివే అన్నారు. ఎవరు? శివుడు అన్నాడు. వెంటనే రాముడు అయ్యో నేనేం కాదండి, అటు భగవంతుని కాదు, పొరపాటు అటుబడేరు, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అన్నాడు. నేను పుట్టి మానవుడిని, దశరథ మహారాజు అని అయోధ్య పరిపాలించాడే, ఆయన పెద్ద కొడుకుని అంతే అన్నాడు. తెలవదా రాముడికి? తెలుసు, నాటకం అంటే తాను భగవంతుడు అనే విషయాన్ని తెలియజేయనీలే లోకానికి. ధర్మాన్ని అవలంబించేటువంటి మానవుడిగా మాత్రమే వర్తించాడు రామచంద్రమూర్తి. అటువంటి రామచంద్రమూర్తి నిజానికి లోక కంటపడిన రావణాసురుని వధించాడు. లోక కంటపడిన రావణాసురుని వధించడం కొంత వందల వేల మంది రాక్షసుల వల్ల కూడా కాదు, రావణాసురుడు ఆకారం చూసిన భయపడ్డారంతా. అటువంటి రావణాసురుని చేత్తో వధించిన మహాశక్తివంతుడు ఎవరంటే రామచంద్రుడు. ఆయన్ని వాల్మీకి మహర్షి ఎక్కడా రామాయణంలో భగవంతుడని చెప్పాలి, కానీ ఆగలేక మధ్యలో వాల్మీకి మహర్షి విష్ణుతుల్య పరాక్రమం అన్నాడు. అంటే ఈయన పరాక్రమం ఎటువంటిది అనుకున్నారు? విష్ణుమూర్తితో సమానం అన్నాడు. అంటే అక్కడన్నా కనీసం విష్ణుమూర్తితో సమానం అనే మాట అనకుండా ఉండలేకపోయాడు వాల్మీకి మహర్షి, దాయకుండా ఉండలేకపోయాడు. ఆయనకు ఆగలే, ఎట్టన్నా సరే రాముని విష్ణు అని చెప్పాలనుకున్నాడు, చెప్పేశాడు. పైకి మాత్రం విష్ణువు అని చెప్పలేదు, విష్ణు తుల్య పరాక్రమం, విష్ణువుతో సమానమైన పరాక్రమవంతుడు అని. అటువంటి శ్రీమద్ రామాయణం నిజంగా వింటూ ఉంటే కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి కొన్ని సందర్భాలు చూస్తుంటే. సరే, దశరథ మహారాజుకు 60,000 సంవత్సరాలు వయస్సు, 60,000 సంవత్సరాలు. అమ్మాయి తప్ప అబ్బాయి లేదు, పుత్ర సంతానం కావాలి. దశరథ మహారాజు తీర్థయాత్రలు చేస్తున్నాడు. సరే, పురోహితుల వారిని అడిగారు, అయ్యా పుత్రకామేష్టి యాగం చేయి అన్నాడు. పుత్రకామేష్టి యాగం చేస్తే పుత్రుడు పుడతాడు అని. చేస్తా, సంతోషం. మరి నాకు పిల్లవాడు పుడతాడు గ్యారంటీ ఏమిటి? పుత్రకామేష్టి యాగం చేస్తే తప్పకుండా పుడతాడు. పుత్రకామేష్టి యాగం ఎందుకు చేయలేకపోయాను? 60,000 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఎందుకు చేయలే నేను అంటే ఆ బ్రాహ్మడు చెప్పాడు, ఇంటి పురోహితుడు, నీకు పుత్రకామేష్టి యాగం చేయడానికి ఒక అడ్డం ఉంది, ఆ దోషం, అది కనుక తీసేస్తే నువ్వు పుత్రకామేష్టి యాగం చేయొచ్చు. ఏం చేయాలి? అశ్వమేధ యాగం చేయి. అశ్వమేధ యాగం చేస్తే నీకున్న దోషం అడ్డంకి పోతుంది, అప్పుడు నువ్వు పుత్రకామేష్టి యాగం చేయి అనగానే అశ్వమేధ యాగం చేశాడు, అడ్డంకి తొలగింది, పుత్రకామేష్టి యాగం చేశాడు. ఆ సందర్భంలో ఉన్నట్టండి ఇవాళ తిరుమలలో ఉన్న ఆయన ఎవరండి? భగవంతుడు వెంకటేశ్వర స్వామి. ఆ గుట్టను ఏమంటారు? కొండని వెంకటాచలం. ఎప్పటికది ఏ యుగంది? కలియుగం అంటాం. కానీ మాంధాతల నాటిది ఎప్పటిదో ఆ కొండ, ఇవాటిది కాదు. అక్కడ వెంకటాచలం కొండ ఎంత గొప్పదంటే దాని శేషాచలం అంటారు. కలియుగంలో వెంకటాచలం అనాలి, కలియుగంలోనే వెంకటాచలం. మాంధాతల నాడు ఏంటి? శేషాచలం. ఎందుకంటే ఆదిశేషు విష్ణుమూర్తి యొక్క శయ్య, నేను పోయి కొండగా తయారవుతా అని చెప్పి వచ్చి కలియుగం భూమండలంలో కొండగా తయారయ్యాడు ఆదిశేషుడు. శేషుడే కొండగా మారాడు కాబట్టి శేషాద్రి కొండ. ఆ కొండ మీద కండి దేవతలకు ఎవరికైనా ఇబ్బంది కలిగితే, భగవంతుడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారయ్యా రాక్షసులు, మమ్మల్ని కాస్త కాపాడు, ఆ రాక్షసును చంపాలయ్యా ఏదో విధంగా, నువ్వు తప్ప చంపగలిగే వాళ్ళు లేరని చెప్పి మొరబెట్టుకుంటే భగవంతుని దేవతలు భగవంతుడు కోరిక ఫలించి తథాస్తు అని వరం ఇస్తాట. అయితే దశరథ మహారాజు అటు ఇటు తీర్థయాత్రలు చేస్తూ వచ్చి ఆ తిరుపతి కొండ మీదకి వచ్చాట. ఇప్పుడు త్రేతాయుగంలో, కలియుగంలో కాదండి, త్రేతాయుగంలో. ఆయనకి పిల్లలు పుట్టినా ఇంకా శేషాచలం కొండ మీదకి వచ్చేసి రాగానే అనేక మంది దేవతలంతా తపస్సులో ఉన్నారట. దేవతలలో ఏంటండి మీరు తపస్సులో ఉన్నారు ఏంటన్నట. అయ్యా, ఈ లోకాన్ని పట్టి పీడిస్తున్న రావణాసురుడైన రాక్షసుడు ఉన్నాడు, వాడిని అంతమందించే శక్తి ఎవరికి లేదు, ఒక్క భగవంతుడికే ఉంది. ఆ భగవంతుని కోరుకుంటున్నాను, ఆయన దిగిరా అయ్యా ఎట్టో కట్టాని. ఎట్ట చనిపోతాడు రావణాసురుడు? ఎవరి వల్ల? దేవతలు ఏం చేయలేడు, ఇంద్రుడు ఏం చేయలేడు. ఆయనకి వరం ఉంది, బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమై చెప్పు రావణాసుర ఏం కావాలంటే, ఏం లేదు నాకు చావు రాకుండా ఉండాలన్నమాట. చావు రాకుండా ఉండాలంటే నేను ఇవ్వలేనా వరం, ఎందుకంటే నేను బ్రహ్మని పుట్టించేవాడిని, చావకుండా ఉంచడం నా వల్ల కాదన్నట్ట అని ఒక మాట చెప్తున్నాను. ఫలానా దాని ద్వారా భయం ఉంది, గండం నీళ్ళ ద్వారా, నీళ్ళలో మునిగినా చావకూడదు అన్నాడు, ఓకే అంట. పాము గరిస్తే చావకూడదు, ఓకే అంట. అంటే అసలు చావు లేకుండా నీకు వరం ఇవ్వడం నా వల్ల కాదంటే, అయితే నాకు దేని వల్ల ఆయన భయం, ఒక ఇద్దరి వల్ల నాకు ఆఫ్టర్ ఆల్ లెక్కలేదు, ఎవరైనా నాకు భయమే
ఇద్దరంటే లెక్కలేదు, ఆ ఇద్దరు తప్ప మిగతా వాళ్ళ దగ్గర నుంచి నాకు చావు లేకుండా వరం ఏమన్నట్ట చెప్పు అన్నాడు. అంటే ఇద్దరైతే నాకు ఆఫ్టర్ అన్నాడు కదా, భగవంతుడికి ఇద్దరు దొరికారుగా, ఆ రూపంలో వచ్చి చంపొచ్చు కదా అని. ఇద్దరంటే ఆ ఇద్దరు ఎవరంటే నరుడు వానరుడు అన్నాడు. నరుడు వానరుడు ఈ ఇద్దరి వల్ల మాత్రమే నాకు భయం లేదు, నా దృష్టిలో వాళ్ళు ఆఫ్టర్ ఆల్ అనగానే బ్రహ్మగారు తథాస్తు అన్నట్ట. అంటే ఇప్పుడు ఆ రాముణ్ణి చంపాలి అంటే ఒక నరుడన్నా చంపాలి, రావణాసురుడిని చంపాలంటే నరుడన్నా చంపాలి, వానరుడన్నా చంపాలి. మిగిలిన వాళ్ళు ఎవరి వల్ల రావణాసురుడికి చావు లేదు, తేలిపోయింది కదా. ఈ వరం పొందిన సంగతి విష్ణుమూర్తికి తెలుసు. ఈ బ్రహ్మగారు ఒకరు మాట్లాడితే తపస్సు చేసిన ప్రతి వాళ్ళకి లొంగిపోవటం, ఉబ్బిపోవటం, ఏం కావాలంటే వరం ఇస్తాడు. ఆ వరాన్ని పాటిస్తూ ఎవరినైతే వదిలిపెట్టారో వాళ్ళ ద్వారా చంపడానికి నేను చేయాలి ప్రయత్నం అని చెప్పేసి అని విష్ణుమూర్తి అనుకున్నాడు. బ్రహ్మగారు ఇచ్చిన వరాలు ఏంటి, అందరి వల్ల వరం ఇచ్చాడు, ఇద్దరిని వదిలి పెట్టాడు, నరుడు వానరుడు. ఇది ఆలోచిస్తున్నాడు విష్ణుమూర్తి. ఈ లోపల వెంకటాచలం కొండ, శేషాచలం కొండ మీద వచ్చేసి దశరథ మహారాజు దేవతలు అడిగితే ఏంటంటే, ఏం లేదా లోకకంటక రావణాసురుడు ఒకడు ఉన్నాడు, దిక్కుమాలిన వాడు అందరినీ మమ్మల్ని ఏడిపిస్తున్నాడు, వాడిని చంపాలంటే ఎట్లా అని భగవంతుని ప్రార్థిస్తున్నాం అన్నారట. అప్పుడు భగవంతుడు ఆలోచిస్తున్నారట ప్రార్థించగానే. ఆ సమయంలో ఎవరు వెళ్ళారండి, దశరథ మహారాజు. దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేశాడు, పుత్రుడు కావాలని బాగా తప్పిస్తున్నాడు. ఇక్కడ శేషాచలం కొండ మీద కూడా వచ్చాడు. కాబట్టి దశరథ మహారాజు మానవుడే కదా, ఆయన కడుపును కొడితే సరిపోతుంది అనుకున్నట్టు విష్ణుమూర్తి. అప్పుడు దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేశాడు, పాయసం తీసుకుంటే పాయసం ద్వారా రామచంద్రమూర్తి భగవంతుడు రామచంద్రుడిగా కౌసల్య గర్భంలో వచ్చాడు, పుట్టాడు. 12 ఏళ్ళు వయసు వచ్చింది. రాముడు కొంచెం చిన్నవాడు లక్ష్మణుడు, భరతుడు శత్రుఘ్నుడు అంతా రోజులు తేడానే కదా. 4 పిల్లలు, 4 పిల్లలు కూడా 12 ఏళ్ల వయసు సుమారుగా వచ్చింది. 12, 13 ప్రాంతం, 12, 13 ప్రాంతాలు పెళ్లి చేయాలి పిల్లలకి. ఎందుకని 65,000 సంవత్సరాలకు పుట్టారు లేక తండ్రికి ఎప్పుడు కోడలు తెచ్చుకుందామని ఉంటుంది కదా. దశరథ మహారాజు తన కొడుకులో పెళ్లి చేయాలని కూర్చున్నాడు. చింతయామాస ధర్మాత్మ సోపాధ్యాయ సబాంధవ అన్నాడు వాల్మీకి మహర్షి. బంధువులు, మంత్రులు, ఆంతరంగికులు అందరితో పెద్ద సమావేశం ఏర్పాటు చేశాడు. దేని గురించి, నా 4 కుమారులకు పెళ్లి చేయాలి, వాళ్ళకి తగిన వధువు ఆడపిల్ల ఎక్కడ దొరుకుతుందో వెతకాలి మీరంతా అని చెప్తున్నాడు. మంత్రాంగం నడుస్తుంది హాల్లో. ఒక్కసారిగా ద్వారపాలకుడు వచ్చాడు. రాజా రాజా ఎవరు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి, టమాటా పండలాగా కళ్ళు ఎర్రగా చేసుకుని ఒక ఆయన మహానుభావుడు వచ్చాడు, జడలు బాగా ఉన్నాయి, మిమ్మల్ని పిలుస్తున్నారు అనగానే రాజు ఏమనాలి, ఆయన ఎవరో ఋషి వచ్చి ఉంటాడు. ఆ బ్రాహ్మణ్ణి పోయి కూడా గెస్ట్ హౌస్లో శుభ్రంగా భోజనం పెట్టే పడుకోమనండి, నేను మాట్లాడతా, పిల్లగాడు పెళ్లి గురించి మాట్లాడుతున్నాను కదా అన్నారు కదా రాజు గారు. ఏ రాజు అయినా ఒక బ్రాహ్మణుడు వస్తే అక్కడికి పోయి రాండి మా రాజమండ్రిలో మంత్రాంగం జరుగుతుంది రాండి మీరు అంటారా? ఏ రాజు అయినా అనడు. కానీ దశరథ మహారాజు వీడన్నట్ట, ఈ పెద్ద మనిషి గడ్డం పెంచుకొని చెట్లు పెంచుకుని ఆయన వచ్చి ఏమన్నాడు, శీఘ్రమాఖ్యాతమాం ప్రాప్తం కౌశికం గాధినస్సుతం అన్నట్ట. అరే వీడు తొందరగా మీ రాజుగారికి కబురు చేయి, నేను వచ్చానని చెప్పు. ఎవరిని? నేను గాధిపుత్రుడిని, కౌశికుణ్ణి అనగానే ద్వారపాలకుడైన ఏమనాలి, ఏమండి బ్రహ్మర్షి గారు మా రాజుగారు మంత్రాంగాన్ని నడుపుతున్నారు, ఏదో ఇప్పుడు వద్దంటే అనవసరం చెడగొట్టదు, మా రాజుగారు ఉరుకోరు అనాలి కదా. వాడు ఉరుక్కుంటే వచ్చి చెప్పాడు. రాజుగారు మళ్ళీ ఉరుక్కుంటే వెళ్ళాట. స్వామి వచ్చారా, స్వామి రండి రండి అని తీసుకొచ్చారు. ఇది ఎట్లుందంటే వినటానికి, రాజుగారు మంత్రాంగాన్ని నడుపుతుంటే ఒక బ్రాహ్మణుడు వచ్చేసి ఏమంటే రాజుగారు ఏం చేస్తున్నారని అడిగితే, బిజీగా ఉన్నారండి మంత్రాంగం అంటే, సార్ పడుకోండి అయ్యగారు అని అంటే ఆయన ఏదో రెస్ట్ తీసుకోవాలి. అట్లాంటిది ఉరుక్కుంటూ రాజుగారు వెళ్ళాట, తీసుకొచ్చాట విశ్వామిత్రుడిని. రాగానే విశ్వామిత్రుడు ఆ మంత్రాంగం చేస్తున్నటువంటి రాజు మంత్రులంతా కూడా లేచి నిలబడతారు. సంతోషం. నిలబడ్డప్పుడు కూర్చోండి ఆయన అనాలి కదా. ఇట్లా చూస్తున్నాట, కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నాడు అందరినీ తీక్షణంగా. ఎట్టుంది మాటలు చెప్పుకోవడానికి అసలు తీక్షణంగా చూస్తుంటే విశ్వామిత్రుడు ఏంటంటే మీకు ఎవరన్నా ఇందులో ఈ 4 పిల్లలలో ఫలానా అమ్మాయికి ఉంది అని చెప్తారా అని ఆరాటపడుతున్నారట. అది కనుక జరిగితే విశ్వామిత్రుడు తన రాకే వ్యర్థం అని వెంటనే
తీక్షణంగా చూస్తున్నాడు. ఎవరన్నా ఈ అమ్మాయి సరిపడా జోడీకి ఉన్న అమ్మాయి దొరికిందని చెప్తున్నారా అని ఆరాటపడుతున్నాడు. ఎందుకంటే ఈయనతో పెళ్లి చేయాలని చూస్తున్నాడు విశ్వామిత్రుడు. అమ్మాయిని చూశాడు. ఈయన తీరా చూసి ఏమన్నాడు, వచ్చిన దగ్గర నుంచి దశరథ మహారాజు నోరు తాళం పట్టలేదట. స్వామి మహానుభావ బ్రాహ్మణోత్తమ మీరు వచ్చారు, ఇంతకంటే మాకేం కావాలండి, ఏం కావాలి చెప్పండి. ఒక్క మాట మాట్లాడట్లేదట బ్రాహ్మణుడు. ఈయన మాట్లాడినవాడు మాట్లాడినట్టే ఉన్నాడు. స్వామి మీ రాక మాకెంత పుణ్యం, నా జన్మ 40,000 సంవత్సరాల్లో లేక పుత్రులు పుట్టారు, కానీ నా జన్మ సార్థకం అప్పుడు కాల, ఇప్పుడయింది. మీరు మా ఇంట్లో అడుగు పెట్టారు, నా జన్మ సార్థకమైంది. మాట నోరు మెదపట్లే బ్రాహ్మణుడు. స్వామి మీకు నేనేం చేయాలి చెప్పండి. నోరు మెదపట్లే. మీకు ఏదన్నా నేను చేస్తే తప్ప నా జన్మ వ్యర్థం అన్నాడు దశరథ మహారాజు. అయినా మాట్లాడలేదు. రాజా అని ఒక్క మాట అనే లోపల విశ్వామిత్ర మహర్షి ఎండాకాలంలో తీవ్రమైన వేడి గాడుపుల వల్ల భూమి నెర్రెల వాసి తాగడానికి గుక్కని మంచినీళ్ళు లేక గొంతు పెంచకట్టుకుపోతుంటే నాలుక చుక్క నీళ్లు దొరకని పరిస్థితులలో ఒక్కసారిగా కుంభవృష్టి కురిస్తే ఎట్టుంటుందండి ఆ ప్రాంతం జనాలకు? అట్ట ఉంది నా పరిస్థితి అన్నాడు విశ్వామిత్రుడు దశరథ మహారాజు. చుక్క నీరు లేక గొంతు నాలుగు పెంచకట్టుకుపోయి నీళ్లు దొరకని పడినట్టు కరువు కాటకాలు వచ్చిన సమయంలో కుంభవృష్టి కురిస్తే ఎంతైతే ఆహ్లాదంగా ఉంటుందో చల్లటి వాతావరణం, నా మనస్సు ఇప్పుడు అంత ఆహ్లాదంగా ఉంది విశ్వామిత్ర మహర్షి అన్నట దశరథ మహారాజు. అంతకీ మాట్లాడలేదు. ఇన్ని మాటలు ఏనే మాట్లాడుతున్నాడు. కానీ రాజా ఒక పని మీద వచ్చా, నేను చెప్పమంటారా? చెప్పటమేంటి స్వామి, మీరు ఒక కోరిక కోరితే ఆ కోరిక తీర్చాలి. మీకు నేను కోరిక తీర్చకపోతే నా బ్రతుకు వ్యర్థం. అప్పుడు అన్నట్ట దశరాత్రం యజ్ఞస్య రామో రాజీవలోచన. ప్రారంభించిన 2-3 రోజులకు మాంసపు ముక్కలు రక్త కుండలతో పొర్లించడం చేస్తున్నారు, యజ్ఞాన్ని విధ్వంసం చేస్తున్నారు. కాబట్టి యజ్ఞాన్ని కాపాడటానికి నాకు ఒక సహాయం కావాలన్నట్ట. ఏం సహాయం? కాకపక్షధరం శూరం జ్యేష్టం మే దాతుమర్హసి అన్నట్ట. ఎవరు? విశ్వామిత్రుడు. మీ జులపాల జుట్టు పెద్ద కొడుకున్నాడే, ఆయన్ని నాకు ఆ యజ్ఞగుండాన్ని రక్షించడానికి కావాలయ్యా అన్నట్ట. అనగానే నచతౌ రాఘవాదన్యో హంతుముస్సహతే పుమాన్. ఆ యజ్ఞాన్ని అడ్డుపడుతున్నటువంటి రాక్షసులను చంపగలిగే శక్తి నీ పెద్ద కొడుకు రాముడికి తప్ప ఎవరికి లేదయ్యా, నాకు ఆయన కావాలన్నట్ట. అప్పటిదాకా ఏమన్నాడండి, నీకేం కావాలి, నీకేదైనా సహాయం చేయకపోతే నా బ్రతుకు దండగా, నేను ఏదైనా చేస్తే తప్ప నా యజ్ఞం, నేను తలపెట్టినటువంటి నా పిల్లల బ్రతుకు, నా బ్రతుకు సార్థకత ఉండాలంటే నీకు ఏదైనా సహాయం చేయాలి. అప్పుడు మహానుభావ మీరేమన్నారు, నువ్వు యజ్ఞం తలపెడితే యజ్ఞాన్ని రాక్షసులు చెడగొడుతున్నారు, ఆ రాక్షసుల్ని చీల్చి చెండాడి యజ్ఞాన్ని సంరక్షించాలి, అంతే కదా? ఎవరది? అహంతే ప్రతిజానామి హతౌ విద్ధి రాక్షసౌ. ఎవరింతగా రాక్షసులు? మారీచశ్చ సుబాహుశ్చ అన్నారట. మారీచుడు సుబాహుడు అనే రాక్షసులు ఇద్దరు అన్నట్ట. ఎవరు? విశ్వామిత్రుడు. దశరథ మహారాజు అన్నట్ట ఒక్కసారిగా కుప్ప ఊలిపోయేటండి. నాకెందుకండి ఆ పెద్ద కుమారుడిని పంపించి నేనెందుకు పంపించను? ఆ పెద్ద కుమారుడు రాముడిని నేను పంపించను. ఊనషోడశ వర్షో మే రామో రాజీవలోచన. 16 సంవత్సరాలు కూడా నిండని నా యొక్క ముద్దుల కొడుకు రాముడిని పంపించమంటే నేనెట్ట పంపిస్తానండి? పంపించను విశ్వామిత్ర మహర్షి అంటే మీరేమన్నారు? ఏం కోరితే ఆ కోరిక తీరుస్తా అన్నారు. నేనేం అడిగా? నీ పెద్ద కుమారుడిని, మన అంతకంటే ఏం అడగలేదు. మహర్షి ఆ విధంగా అడగద్దు, లేక పుట్టిన నా పెద్ద కుమారుని వదిలిపెట్టి నేను ఉండలేను, నేనైతే పంపించను అన్నాడు. పంపించనంటే ఎట్టా దశరథ మహారాజా? క్షత్రియుడు మాట తప్పకూడదు, నీ కుమారుడిని పంపించి తీరాలి అని అనగానే 16 ఏళ్ళు కూడా నిన్నని నా కుమారుడికి అస్త్ర విద్య అస్సలు రాదు, శస్త్రంతో చేసే బాణాలు వేయటం చిన్న కొంచెం వచ్చు. అయినా నువ్వు ఎవరినంటున్నావు? మారీచుడు సుబాహుడిని రాక్షసులు ఎదుర్కోవాలంటున్నావు.
మారీచుడు సుబాహుడు అనే రాక్షసులను ఎదుర్కోవటం ఎవరికన్నా వస్తా? కావాలంటే నేను వస్తా, నా చతురంగ బలాలు మొత్తం తీసుకొని వస్తా, ఆ రాక్షసులు అడ్డుకుంటా, వాళ్ళని అడ్డం తొలగిస్తా, చంపుతా, నీ యజ్ఞాన్ని సురక్షితంగా పూర్తి చేసేట్టు చేస్తా అనగానే అన్నట్ట. అంతే తప్ప యజ్ఞ విఘ్నకరౌతే నైవ దాస్యామి పుత్రకం, నా కొడుకునికి నేను పంపించను, నేను వస్తాను కాబట్టి నా చిత్రంగ బలాలు మొత్తం వస్తాయంటే, నువ్వెందుకయ్యా రాజా, నువ్వెందుకు, నీ బలాలు అన్నాడు. నేను నా బలగాలు వచ్చినాయి అంటే నేను మహారాజుని. దశరథ మహారాజు అంటే మామూలు వాడు కాదండి, పరాక్రమవంతుడు. ఆయన పేరు చెప్తే గడగడలాడాలి ఎవరైనా. ఆయన చిత్రంగ బలాలు మొత్తం తీసుకొస్తా అంటున్నాడు. నువ్వొద్దు, నీ చిత్రంగ బలాలు వద్దు అంటున్నాడు విశ్వామిత్రుడు. అదేంటి మా మహర్షి చాలా విచిత్రంగా మాట్లాడతావు, నేనొద్దు నా చిత్రంగ బలాలు వద్దంటావు, నా కళ్ళు తెరవని పిల్లవాడు 12 ఏళ్ల పిల్లవాడు నా పెద్ద కుమారుడు రాముడు లేక పుట్టిన నా ముద్ర కుమారుడిని పంపించమని అడుగుతున్నావు, వాడేం చేస్తాడయ్యా? సూర్య అస్తమయం కాగానే నా భార్య కౌసల్యాదేవి వాడిని ఎత్తుకొని గోరు ముద్దలు తినిపిస్తుంటే తింటూ నిద్రపోతాడు వాడు. ఎందుకని వాడిని ఏమన్నారు? రామో రాజీవలోచన అంటే కమలపత్రాలు అంటే కళ్ళు కలిగిన వాడు నా కుమారుడు రాముడు అన్నాడు. కమలపత్రాలు అంటే కమలాలన్నీ సూర్యకాంతినంతసేపు వికసిస్తాయి, సూర్య అస్తమయం కాగానే ముడుచుకుంటాయి. రాముడు ఎట్లాంటి కళ్ళు కలిగిన వాడు అన్నాడు? కమలపత్రాలు. కమలాలకి సూర్యాస్తమయం కాగానే ఏమవుతాయి? ముడుచుకుంటాయి. అంటే రాముడు సాయం కాగానే సంధ్యా సమయానికి అన్నం తినుకుంటే ఏమవుతుంది? నిద్రపోతాడు. సాయం సమయం కాగానే అన్నం తింటూ నిద్రపోయేటువంటి నా 16 ఏళ్ళు కూడా నేను 12 ఏళ్ల పిల్లగాడు నా కుమారుడిని పంపిస్తే రాత్రిలో విజృంభించి యజ్ఞాన్ని చెడగొట్టే మారీచ సుబాహులనే రాక్షసులు మామూలు వాడు కాదు, వాడని నా కుమారుడు నిద్రపోయేవాడు, వాడేం చేస్తాడయ్యా? నేనున్నాను వీరుణ్ణి అంటే నువ్వు వద్దు, నీ సైన్యం వద్దు పోమన్నాడు అని. మారీచశ్చ సుబాహుశ్చ వీర్యవంతో సుశిక్షితౌ. మారీచుడు సుబాహుడిని ఎదుర్కోవాలంటే ఎంత ట్రైనింగ్ ఉండాలి, ఎంత శిక్షణ ఉండాలి. నా కుమారుడికి అస్త్రం విద్య మంత్రం అంటమే రాదు, అట్లాంటి వాడు నేను పంపించను పో అన్నాడు. చూడండి ఇక్కడ జరిగిన సంభాషణలో విశ్వామిత్రుడు ఎంత రాజనీతి ప్రదర్శించాడు చూడండి. ఏమయ్యా మహర్షి బ్రాహ్మణ, నీకు పని లేదా? ఎక్కడో పెట్టుకున్నావు, ఊరి చివరెక్కడో అడవుల్లో. ఆ యజ్ఞం ఏదో నువ్వు మా రాజ్యంలో పెట్టుకో, నేను సెక్యూరిటీ పెడతాను, నా రాజ్యంలోకి ఎవడన్నా వస్తాడు, రాక్షసులు రారు అని అనలే. ఎందుకంటే బ్రాహ్మడు నేను యజ్ఞం ఎక్కడ చేస్తానంటే అక్కడ చేసే చోట సెక్యూరిటీ ఫోర్స్ని పంపించవలసిన బాధ్యత రాజు, క్షత్రియ ధర్మం. రాజుకి బ్రాహ్మడు వచ్చి నాకు యజ్ఞాన్ని సంరక్షించాలనే, ఏమండి మీరు అడవుల్లో పెట్టుకుంటే ఎట్టండి, మీరు మా దేశంలో పెట్టుకోండి, మా 4 గోడల నుంచి పెట్టుకోండి అని అనడానికి లేదు. ఆయనకున్నది ఒకటే, క్షత్రియుడు ట్యాక్సులు తీసుకుంటాడు కదా, సంపాదనలో 6వ వంతు ట్యాక్స్ తీసుకుంటుంది ప్రభుత్వం. అంటే 6వ వంతు దేనికో తెలుసా అండి? బ్రాహ్మణోత్తములు లోక కళ్యాణం కోసం, స్వార్థం కోసం కాదు, లోక కళ్యాణం కోసం చేసే యజ్ఞాలను సంరక్షించడం కోసం సెక్యూరిటీ ఫోర్స్ ఇవ్వటం అనేది వాళ్ళ ధర్మం. కనీసం ఆ రాజునికి తెలుసు కాబట్టి దశరథ మహారాజు నువ్వు నా దగ్గర పెట్టుకో, అక్కడెందుకు పెట్టుకుంటున్నావు అల్ల. అహం వేత్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం వశిష్ఠోపి మహాతేజ యజేమే తపసి స్థిత అన్నాడు. ఎంత గొప్ప శ్లోకం అంటే, దశరథ మహారాజా నువ్వు నీ కుమారుడు 12 ఏళ్ల పిల్లవాడా, ఊరు ముద్దలు తినిపిస్తుంటే సూర్య అస్తమయం కాగానే నిద్రపోతాడా? వాడికి అస్త్ర విద్యలు రావా? వాడు చిన్న పిల్లవాడు, మారీచుడు సుబాహుడు కాదు, చిన్న రాక్షసు పిల్ల రాక్షసునే చంపలేడు, మారీచు సుబాహును చంపుతాడా అని అంటున్నావా నువ్వు? నీకేం తెలుసయ్యా రాముడి గురించి? ఆయన నీకు ముద్దుల కొడుకు, ఆయన ఏంటో నాకు తెలుసు అన్నట్ట. నాకు తెలుసు అంటే నువ్వు నమ్మవు. ఎవరిని నువ్వు నమ్ముతావు? నీ ఇంటి పురోహితుడు వశిష్ఠ మహర్షిని అడుగు, రాముడు అంటే ఏంటో చెప్తాడన్నాడు. అంతే తప్ప అంతకంటే ఎక్కువ చెప్పకూడదు. అంతకంటే ఎక్కువ చెప్పి కనుక రాముడు నీ కుమారుడు విష్ణువు భగవంతుడు అన్నాడు అనుకో, వెంటనే ఏమంటాడు? వామ్మో నాకు భగవంతుడు కొడుకుగా పుట్టాడా అని ముందు కుప్పు కూలిపోతాడు. ఆయన ముద్దుగా పెంచుకోవాలనుకుంటున్నాడు పిల్లవాడిని, కానీ భగవంతుడు దిగి వచ్చాడంటే అదే అనడానికి లేదుగా, నాయన రారా అనడానికి లేదుగా. ఆయన అక్కడ దేవుడు కూడా కూర్చోబెట్టి దండం పెడుతుండాలి రోజు. మరి కొడుకుకి దేవుడు కూడా దండం పెడతారా? పెట్టరు. కాబట్టి కొడుకును ముద్దుగా పెంచుకోవాలి, తన పుత్రుడు అని అనాలి అంటే భగవంతుడని తెలవకూడదు. అందుకని చెప్ప అహం వేత్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం. నాకు తెలుసయ్యా సత్య పరాక్రమవంతుడు రాముడు. వశిష్ఠోపి మహాతేజ యజేమే తపసి స్థిత అన్నాడు. నాకు తెలుసు అనగానే విశ్వామిత్రుడు చెప్తున్నాడు ఒక్క మాట, మహారాజా రాముడు మామూలు మానవుడు కాదు, మామూలు బాలుడు కాదు,
మహాశక్తివంతుడు అని అంటాడా? అనలే. అని విశ్వామిత్రుడు ఈ లోపల కలుగ చేసుకుని ఒక మాట అన్నట్ట. విశ్వామిత్రుడు అన్న మాటని విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగు పద్యంలో చెప్తాడు, వినండి. మీకు ఇక్కడ చెప్తా, మీరు ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పక్కర్లేదు, నేను చూసుకుంటాను. ఇమ్మగు విద్యనేత్పదను, ఇమ్మగు విద్యనేత్పెదను. నీ కుమారుడిని నేను తీసుకెళ్తున్నాను, విద్య నేర్పుతా. చాలా గొప్ప విషయం. ఇంకను నాకు ఒక చిన్న మెత్తు కార్యమును చేసి పెట్టవలే. నాకు చిన్న మెత్తు కార్యం చేసి పెట్టాలి. చిన్నమనే మాట దేనికి ఉపయోగిస్తారు? చిన్న మెత్తు కావాలి. చిన్న మెత్తు అన్న కొనరాదు అంటారు. ఏంటి చిన్న మెత్తు? పొలమా? బంగారం. చిన్న మెత్తు కార్యం చేసి పెట్టాలంటే బంగారం లాంటి పని చేసి పెట్టాలయ్యా మీ అబ్బాయి ద్వారా నాకు అని చెప్పటం. ఆ రాయటంలోనే చిన్న మెత్తు కార్యమును చేసి పెట్టవలే. ఆపై నీ కుమారుని పట్టుకెళ్తున్నా కదా, చిన్న మెత్తు కార్యం చేసి పెట్టాలి. ఆవిడ మారీచ సుబాహుడు లాంటి రాక్షసులను చంపటం చిన్న కార్యం. మారీచ సుబాహు విద్యనేత్పదను, చిన్న విద్య నేర్పుతాను మీ అబ్బాయికి. ఆ విద్య నేర్పడంలో మీ అబ్బాయి ఏం చేయాలి? నాకు చిన్న మెత్తు కార్యమును చేసి పెట్టవాలి. చిన్న మెత్తు కార్యం అంటే మారీచ సుబాహం ఉన్నప్పుడు చిన్న మెత్తు కార్యం ఎంత గొప్పగా ఉంటుందో వినండి. అసలు ఎంత మామూలు సబ్జెక్ట్ కాదు ఇది. చిన్న మెత్తు కార్యమును చేసి పెట్టవాలి. ఆ కార్యం చిన్న కార్యం చేసి పెట్టగానే మీ అబ్బాయిని ఎట్టిస్తాను తెలుసా? ఎట్టిస్తా. ఉదాహరణకు మీరు ఎవరో ఉన్నారండి, మీ దగ్గర బ్రహ్మాండమైన కెమెరా ఉంది, ఫారిన్ నుంచి తెప్పించారు, సింగపూర్ ఎక్కడి నుంచో, చాలా కాస్ట్లీ. జారి పడుకునే వాళ్ళు భయపడే అంత సోఫిస్టికేటెడ్. ఏమండి నాకు ఒక్కసారి నేను ఆ కెమెరా ఒక రోజు నాకు ఇవ్వండి, నేను కొంచెం ఫంక్షన్ వీడియో తీసుకొని ఇస్తాను అని చెప్పంటే మీరు అనుమానిస్తున్నారు. అప్పుడు నేనేమన్నా మిమ్మల్ని ఏమంటారు? ఏమంటే మీరు కంగారు పడకండి, మీ కెమెరా గురించి, ఆ కెమెరాని మళ్ళీ తీసుకొచ్చి మీకు ఎట్టిస్తా అని అడుగుతారు. పల్లెటూరు నుడికారం అంటే చెప్పండి, ఎట్లా పెట్టిస్తా అంటారు? పువ్వుల్లో పెట్టి తీస్తాను అంతేనా? పువ్వుల్లో పెట్టి తీస్తాను, నీకు ఎందుకు అంటారు. ఇక్కడ అదేమట, ఆపై పువ్వులలోన పెట్టి గైపొమ్మని నీ కుమారుడిగో అని నీకు వసంగువారము. నేను నీ కొడుకు పూల్లో పెట్టిచ్చిస్తానయ్యా అంటే రాముడిని ఒక సజ్జలో పడుకోబెట్టి పూల మీద తీసుకొచ్చిస్తాడనే. అంటే పూల్లో పెట్టిచ్చిస్తా అనేదైతే పల్లెటూరు నుడికారం ఉందో ఆ రకంగా నీకు రాముడిని అప్పచెప్తాను. తండ్రికి చెప్తాడు, అంటే మీ కొడుక్కి ఏ చిన్న గాయం కూడా కాదయ్యా అని చెప్పటం, చిన్న డిస్టర్బెన్స్ జరగదని. కానీ అసలు రహస్యం తెలుసా? మీ అబ్బాయి పూలదండలు మార్చుకొని వచ్చి అప్పచెప్తానయ్యా అని చెప్పటం. పూలదండలు మార్పిస్తాను అంటే పెళ్లి చేయబోతున్నాను నీ కుమారుడికి, అమ్మాయిని తీసి పెట్టా అని చెప్పి. అని నీకు వసంగ మార ఆ పిమ్మట నీవుగాక అతని వీడవలెన్ మరి మాకు నేటికిన్. నీకుందులే ముందుంది ముసళ్ళ పండగ, ఇప్పుడు నువ్వు పంపించాయా ఒక 10 రోజులు యజ్ఞాన్ని సంరక్షించాలంటే అమ్మమ్మో నా 12 ఏళ్ళ పిల్లగాడు, నా 12 ఏళ్ళ పిల్లగాడు లేక పుట్టాడని మాట్లాడుతున్నావు. మాట్లాడితే ఒక బ్రహ్మర్షి నేను వచ్చి అడిగితే కొద్ది రోజులు ఆగు, నీ అంతటి నువ్వే 14 ఏళ్ళు అడవికి పంపిస్తావు అని చెప్పడం ఇక్కడ. ఆ తర్వాత నువ్వే నీ అంతటి నువ్వే వదులుకుంటావు, నీ కొడుకుని చూసుకో అని చెప్పాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. చెప్పిన తర్వాత అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. నాకు తెలుసు రాముడు పరాక్రమం అనగానే వశిష్ఠుడు చెప్పాట, మహారాజా రాముడు మామూలు మనిషి కాదు, తప్పకుండా అతనికి విద్య నేర్పుతాడు విశ్వామిత్రుడు. విద్య నేర్పిన తర్వాత చక్కటి ప్రతిభావంతుడై మీ అబ్బాయి వస్తాడు అని చెప్పాట. ఇంటి పురోహితుడు చెప్పానికి యజమాని కాదన్నగా సార్ తీసుకెళ్ళిపోమన్నట్ట. తీసుకెళ్ళిపోమని రా అనగానే తోకొచ్చింది పక్కన. ఎవరు? లక్ష్మణుడు. లక్ష్మణుని అడగలాయన, రాముణ్ణి అడిగాడు. లక్ష్మణుడు కూడా తోడొచ్చాడు. వచ్చిన తర్వాత ఇద్దరు కలిపి తీసుకెళ్తున్నాడు. మధ్యాహ్నం బయలుదేరారు, సాయంత్రం వరకు నడిచారు. చీకటి పడింది, నడుస్తూనే ఉన్నారు. విశ్వామిత్రుడు ముందెళ్తున్నాడు, వెనక రాముడు, ఆ వెనక లక్ష్మణుడు. ఏంటి గురువు గారు సాయంత్రం అయింది కదా, ఎక్కడి దాకా ఏం నడవటం అని అనలే. ఆయన వెళ్తున్నాడు, వీళ్ళు అనుసరిస్తున్నారు. రాత్రి ఒక నది ఒడ్డున సంధ్యావందనం చేసి గడ్డి మేటు పరిచి దానికి పడుకోమన్నాడు పిల్లల్ని. మాట్లాడకుండా పడుకున్నారు. తెల్లవారుజామున అయింది. రామా లే, మళ్ళీ బయలుదేరాలి అనలే. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అన్నాడు. ఇది రామాయణంలో శ్లోకం. విశ్వామిత్రుడు అన్న శ్లోకం ఇది. సుప్రభాతంలోది కాదు ఇది. ఈ ఒక్కటి రామాయణంలో పెట్టి మిగతా సుప్రభాతం రాశారు అన్నన్ గారు.
రామా లే, దైవ కార్యం చేయడానికి పొద్దు పొడుస్తున్నది, సూర్య భగవాన్ ఉదయిస్తున్నాడు, లే అనగానే లేచాడు. స్నాన సంధ్యాలు అయిపోయింది, సంధ్యం బయలుదేరాడు. ఆ రకంగా ముందుకెళ్ళాడు. యజ్ఞ సంరక్షణ అయిపోయింది. యజ్ఞ సంరక్షణ తాటకిని చంపాడు, సుబాహుని చంపాడు, మారీచుని పారద్రోలాడు. ఎందుకంటే మారీచుడిని ఒక్కడిని వాడిని కూడా చంపారనుకోండి, రావణాసురుడికి ఎవరు పోయి చెప్తారు? యజ్ఞం సంరక్షించాలని విశ్వామిత్రుడు ప్రయత్నిస్తుంటే రాముడు అని ఆయన వచ్చాడు, తోడు లక్ష్మణుడు ఉన్నాడు, వాళ్ళు మమ్మల్ని అందరినీ చంపారని ఒకటన్నా మిగలాలి కదా. మారీచుని ఒక తనుదంతా సముద్రంలో భయపడ్డాడు. వెంటనే రావణాసురుడు జరిగిపోయి, నేను అటు దెబ్బలు తిన్నానయ్యా రాముడు అట ఆయన అని చెప్పాడు. సరే, మొత్తం మీద రాక్షస సంహారం అయిపోయింది. యజ్ఞం 10 రోజులు అయిపోయింది. యజ్ఞం అయిపోగానే విశ్వామిత్రుడు ఏం చేయాలి? రాముడిని వెనక్కి తీసుకెళ్ళాలి. లేదు, రామా ముందుకు నడవాలన్నాడు. గురువు గారు అన్నాడు, అదేంటి చిన్నపిల్లగాళ్ళం తల్లిదండ్రులకు దూరమై ఎన్ని రోజులు ఉన్నాం, యజ్ఞ సంరక్షణ అయిపోయింది కదా వెళ్తాం అనలే. వెళ్ళేటప్పుడు దశరథ మహారాజ్ చెప్పాట, రామా విశ్వామిత్ర మహర్షి యజ్ఞ సంరక్షణ తీసుకెళ్తున్నాడు, ఆయన ఇప్పుడు తిరిగి ఒప్ప చెప్తే అప్పుడు రాండి ఇక్కడికి. అప్పటి వరకు కూడా తండ్రి దశరథ మహారాజు కాదు విశ్వామిత్రుడే, తల్లి కౌశల్య కాదు విశ్వామిత్రుడే, తల్లిదండ్రులు ఆయన నీ గురువే అని చెప్పారు. అక్కడికి వెళ్ళాడు సిద్ధాశ్రమానికి. అక్కడ అచేతనంగా పడి ఉంది గౌతమ భార్య అహల్య. వెళ్ళగానే రామచంద్రమూర్తి పాదధూళి సోకగానే ఒక్కసారిగా అచేతనంగా ఉన్నట్టు అహల్యాదేవి శాప విమోచనాన్ని వచ్చింది. రామా అని నమస్కారం పెట్టిందా? ఎట్లా? అమ్మా అని నమస్కారం రాముడు పెట్టాడు. అమ్మా అని చెప్పి నమస్కారం పెట్టింది ఎవరు? రాముడు. వెంటనే అహల్యాదేవి కూడా పెట్టింది. అయిపోయింది. గౌతమ భార్యుడికి ఉన్న అహల్యాదేవి కొన్ని శాపాన్ని పోగొట్టాడు. అక్కడ పని అయిపోయిందిగా, మిథిలకు వెళ్దాం పా అన్నాడు. గురువుగారు సరే అన్నాడు. మిథిలా నగరంకి వెళ్ళారు. జనక మహర్షికి ఇంద్రుడు సంపాదించినటువంటి ఒక ధనుస్సు ఉందయ్యా, పెద్ద శివధనస్సు. ఆ శివధనస్సుని ఒక్కసారి పట్టుకొని చూస్తావా అన్నాడు. తప్పకుండా గురువు గారు అన్నాడు. శివధనస్సు ఇట్లా పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ శివధనస్సు ఎక్కువ పెట్టగలిగే మగవాడు ఎవరు లేరట అప్పట్లో. ఒక్కసారి రాముడు ఎక్కువ పెట్టాడు. ఎక్కువ పెట్టే సమయంలో సీతమ్మ ఆ కిటికీ గూడులోంచి చూస్తుందట. ఎవరో మంచి అందగాడు ఆజానుబాబుడు వచ్చాడని చెప్పి చెలికత్తలు చెప్పగానే, అమ్మ అబ్బాయి తీస్తే బాగుండే శివధనస్సు. ఎందుకని? చిన్నప్పుడు ఆడపిల్ల ఆడుకుంటూ ఒక బంతి వేస్తే ఆ బంతి పోయి మంజూష అనే పెట్టె కింద దాక్కుందట, ఇరుక్కుందట బంతి. ఆ బంతి తీయాలంటే మంజూష కదలాలి. 500 మంది సేవకులతో మాత్రమే నెట్టిస్తే మంజూష అని శివధనస్సు పెట్టిన పెట్టె కదులుతుంది. అట్లాంటిది ఆ పెట్టె కింద బాల్ ఇరుక్కుంది బంతి. బంతి తీయాలంటే పెట్టె కదలాలి. పెట్టె కదలాలంటే ఎంతమంది రావాలి వర్కర్స్? 500 మంది. అప్పుడు ఆడపిల్ల ఈ సీతమ్మ ఆడుకుంటూ పోయి వేలతో ఇట్లా అన్నదట. మంజూష కదిలిందట, బాల్ తెచ్చుకుందట. అది చూసి జనక మహర్షి అవాక్కయ్యాట. 500 మంది సేవకులు వస్తే తప్ప కదలని మంజూషని ఒక్క వేలుతో ఇట్లా అనగానే సీతమ్మ అది కదిలింది. అంటే సీతమ్మ కారణజన్మురాలు. ఆమెకి రాబోయే భర్త ఎట్లా ఉండాలంటే ఈ శివధనస్సును పట్టుకుంటే తప్ప సరిపడ మగుడు కాదు అని నిర్ణయించుకొని శివధనస్సు ఎక్కువ పెట్టిన వాడికే నా కూతురు సీతమ్మని ఇస్తా అన్నాడు. స్వయంవరం అదేమి చెప్పలే విశ్వామిత్రుడు. ఆ శివధనస్సును ఒక్కసారి చూడవా ఎట్టుందో అన్నట్ట. తీసేట్ట అన్నట్ట. పిల్లపిల్ల ఇరిగింది. ఆ ఇరిగినటువంటి దాన్ని నిష్ఠావర్షదమోఘమేఘ పటలీ గచ్చదుద్యోతిత స్పేష్ఠేరం మధమాలికా యుగపజ్జృంభణ్ మహాఘోర బ్రహ్మిష్ట పూజ్యదుషండం మండితర్వాహీన క్రియా ప్రౌఢిద్రాగిష్టం వై ఒక రావమంతటన సంఖ్యన్ చిన్న చాపంబునన్ అంటాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. అంటే ఏమైనా అర్థమైంది ఈ పద్యం? ఏం అర్థం కాకపోతే అక్కడ కావాలి. ఎందుకంటే శివధనస్సు ఎక్కువ పెడితే పెళపెళ విరిగినటువంటి ధ్వని అంతకు వచ్చిందట. అట్ట వచ్చినటువంటి రవం మొత్తం ప్రపంచం వ్యాపించిందన్నట్టు. శివధనస్సు భంగమైంది. జనక మహర్షి అన్నట్ట, రామా శివధనస్సు ఎక్కువ పెట్టావు కాబట్టి నీకు నా కూతురు ఇస్తున్నానట. శివధనస్సు పట్టుకొని చూడమని నా గురువు గారు చెప్పారు, పట్టుకున్నాను. సీతమ్మని నాకు ఇస్తా అన్నారే మా నాన్నగారు నిర్ణయం అన్నాడు. నేను మా దశరథ మహారాజు మా నాన్నగారు ఆయన చెప్తే చేసుకుంటాను మీ అమ్మాయిని. శివధనస్సు ఎందుకు ఎక్కువ పెట్టా? మా గురువు గారు చెప్పారు కాబట్టి ఎక్కువ పెట్టా. అంతవరకు మా నాన్నగారు చెప్పి కబుర్లు చేశారట. మిథిలా నగరం నుంచి అయోధ్యకి వెళ్ళారు. అయోధ్య నుంచి దశరథ మహారాజు భార్యలతోటి అందరు స్నేహితులతో పురోహితులతో వచ్చారు. మిథిలా నగరంలో వివాహం జరిగింది. సీతారాముల కళ్యాణం అయింది. ఈ సీతారాముల కళ్యాణమే విశ్వ కళ్యాణం, జగత్ కళ్యాణం. ఎందుకంటే సీతమ్మ గనక రామయ్యతో కూడుకోకపోతే విష్ణు ఒక్కడే అవుతాడు, శక్తి ఉండదు. శక్తి ఉన్నప్పుడే విష్ణువు శక్తి కలిసినప్పుడే పరిపూర్ణ బ్రహ్మం అవుతుంది.
మరి రావణ సంహారం కావాలంటే సీతమ్మ కలవాలి కదా, కలిపాడు. ఇది ఎవరి కోసం కలిపాడు? విశ్వామిత్రుడికి చుట్టరికం ఉందా? ఆయన పెళ్ళిళ్ళ పేరయ్యా, కమిషన్లు వస్తాయా? ఎందుకు చేశాడు పెళ్ళి? లోక కళ్యాణం. రావణాసురుడిని చంపాలంటే రామచంద్రమూర్తికి శక్తి కూడుకోవాలి కాబట్టి సీతమ్మని తెచ్చి పెట్టాడు. ఆ పెళ్లి అయిన నిమిషం కూడా ఉండాలి, విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు. మళ్ళీ రామాయణంలో విశ్వామిత్రుడు లేడు అంతేగా. ఆయన ఎందుకు వచ్చాడు? ఆ రోజు పెళ్లి మాటలు మాట్లాడుకుంటాడు, సభలోకి వచ్చి అటు ఇటు చూసాడు. ఎందుకు? పొరపాటున ఏదైనా అమ్మాయి కుదిరిందని దశరథ మహారాజు కనుక ఒప్పుకుంటే సీతమ్మ అక్కడ విడిగా ఉండిపోవాల్సిందే కదా. సీతమ్మ తప్ప రామయ్యతో ఇంకెవరు కలిసినా కూడా పరిపూర్ణ బ్రహ్మం కాదు, రావణాసురుడి సంహారం కాదు. ఆ లోక కళ్యాణాన్ని వాంఛించిన రావణాసురుని చంపాలని వాంఛించిన విశ్వామిత్రుడు లోక కళ్యాణం కోసం సీతారాములను ఏకం చేయడం కోసం అక్కడికి వెళ్ళాడు. ఆ రకంగా వచ్చాడు. దీని మొత్తాన్ని అన్నమయ్య ఏమంటారు తెలుసా? గౌతము భార్య పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము, సీతాదేవి పాలిటి చింతామణి ఈతడు, ఈతడు దాసుల పాలి ఇహపర దైవము, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియ కలిగే నిందరికి, రామచంద్రుడితడు రఘువీరుడు. విన్నారు కదా? అంటే గౌతమ భార్య పాలిటి కామధేను వితడు. గౌతమ భార్య ఎవరు? అహల్య పాలిటి కామధేనువు కాబట్టే అచేతన స్థితి చేతన స్థితిని తెచ్చాడు. ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. కౌశికు పాలి అంటే విశ్వామిత్రుడు కల్పవృక్షం. యజ్ఞ ఏకాగ్రాన్ని రక్షించాడు. ఆయన చెప్పినట్టు శివధనం సిగ్గు పెట్టాడు, సీతా కళ్యాణానికి తోడ్పడ్డాడు. సీతాదేవి పాలిటి చింతామణి ఈతడు. రాముడు సీతాదేవి పాలిటి ఎవడు? చింతామణి, కోరికలు తీర్చేవాడు భర్త. ఈతడు దాసుల పాలి ఇహపర దైవము. మనలాంటి దాసుల పాలిటి ఎవరైనా ఇహపర దైవం. రామచంద్రుడితడు రఘువీరుడు. ఇప్పటి వరకు జరిగిన సీతా కళ్యాణం వరకు జరిగినటువంటి కథ మొత్తాన్ని అన్నమయ్య ఒక్క చరణంలో పెట్టాడు. అయిపోయింది కదా. కళ్యాణం అయింది. 12 ఏళ్ళు కాపురం చేశారు. పెళ్ళప్పుడు వయసు ఎంత రాముడిది? 13. 12 ఏళ్ళు కాపురం చేశారు. అంటే ఎంత వయసు? 25. అప్పుడు రాముడు పినతల్లి కైకేయి, నా కొడుకుకి భరతుడికి రాజ్య పట్టాభిషేకం చేస్తాను, ఆ మాట వస్తే నీకు భార్యగా వచ్చారు. ఇప్పుడు నా కొడుకు భరతుడికి రాజ్య పట్టాభిషేకం చేయి అంది. ఎందుకన్నది? అప్పుడే రాజ్యసభలో యువరాజ పట్టాభిషేకం రామచంద్రమూర్తికి చేయాలని నిర్ణయం తీసుకున్నాడు దశరథ మహారాజు. ప్రజల పుర ప్రముఖులంతా కూడా ఓకే అన్నాడు. ఆ సంగతి తెలిసి కైకేయి వెంటనే పిలిచింది తన మందిరానికి. నువ్వు భర్తగా నేను నా దగ్గరికి వచ్చేటప్పుడు, నేను నీ భార్యగా వచ్చేటప్పుడు నాకు కోరిక ఇచ్చావు, ఏంటంటే నాకు కోరిక తీరుస్తాను, నా కొడుకుకే పట్టాభిషేకం చేస్తాను అని కుప్పగూలిపోయాడు. వెంటనే రాముడికి ఆ సంగతి తెలిసింది. వెళ్ళాడు. ఏంటమ్మా పిన్నమ్మా అంటే, ఏమోనయ్యా ఆయన మాట పడిపోయాడు. తెలుసుకున్నాడు తర్వాత ఏంటంటే, పినతల్లి కుమారుడు భరతుడికి పట్టాభిషేకం కావాలి, అంతేకాదు రాముడు ఈ రాజ్యంలో ఉండడానికి 14 ఏళ్ళు వనవాసంకి వెళ్ళాలి అని పెట్టింది కైకేయి. కైకేయి అనగానే మీకు ఎంత గౌరవం పెరుగుతుందా, అసహ్యం కలుగుతుందా? కైకేయి చెప్పిన కోరిక తెలుసు కదా. రాముడు 14 ఏళ్ళు వనవాసంకి వెళ్ళాలి, తన కొడుకు భరతుడికి రాజ్యాభిషేకం చేయాలి. పెద్దవాడెవరు? రాముడు. ఇప్పుడు చెప్పండి, కైకేయిని మీరు తిడతారా, పొగుడుతారా? కానీ అక్కడ సంఘటన జరిగింది. దేవతలకు ఆనాడు తిరుమల కొండ మీద విష్ణుమూర్తి కుమారుడుగా దశరథ మహారాజుకు వచ్చి రావణాసురుడు సంహారం చేయిస్తానని చెప్పి దేవతలకు హామీ ఇచ్చాడు కదా. వచ్చి రామచంద్రమూర్తికి 25 ఏళ్ళు అయింది. ఆయన ఎందుకు వచ్చాడు భూమి మీదకి? రావణ సంహారం. ఈ పెళ్లి చేసుకొని రాజ్యాభిషేకం చేసి రాజులాగా పూరేయడానికే కాదు. కైకేయికి దేవతల అనుగ్రహం ఉంది. ఇతనే కనుక రాజ్యాభిషేకం చేస్తే, ఈయన రాజుగా కనుక చేస్తే రావణాసురుడు ఈయన ఎక్కడ చంపుతాడు? అసలే కరుణామూర్తి అయినా ఎవరి మీద జాలు చూపిస్తాడు తప్ప ఎవరిని చంపడు. రావణాసురుడు వచ్చి ఒకసారి రామ అంటే చాలు ఓకే అని వదిలిపెడతాడు. ఇక రావణాసురుడు చావటం ఎట్లా, ఈ యుగం అంతం కావటం ఎట్లా అని కైకేయికి ఒక ఆలోచన కలిగి, దేవతల ప్రేరణ, దేవతలు కైకేయి బుద్ధిలో దూరారు. బుద్ధిలో దూరి వెంటనే పాడు బుద్ధి అనుకున్నారు వాళ్ళు, కానీ నిజంగా మంచి బుద్ధి పుట్టించారు. రాముడిని అడవులకు పంపించారు. పంపించగానే వెళ్ళేటప్పుడు సీతమ్మ ఏమంది? నేను కూడా వస్తా అడవికి అంది. సీత నువ్వొద్దు. కైకేయి ఎవరిని పంపించమందండి అడవులకి? రాముడిని. కానీ పక్కన వెంటనే లక్ష్మణుడు సిద్ధమయ్యాడు. లక్ష్మణుని అడవులకు పంపించమందే? పంపించమని. రాముడు పక్కకు వస్తే తోక రావాల్సింది లక్ష్మణుడు. ఆ పక్కన ఇంకో తోక వచ్చింది సీతమ్మ. నేను వెళ్తా, నువ్వు రావద్దు అన్నాడు రాముడు. నేను వస్తాను.
వద్దు సీత, చెప్తే వినవేంటి, పులులు ఉంటాయి, పెద్ద పెద్ద సింహాలు ఉంటాయి అడవుల్లో, నేను చంపుతాయి అంటే నువ్వుండగా నన్ను పులులు ఏం చేస్తాయన్నాను ఈయన. కాదు సీత, వెళుతుంటే అడవుల్లో ఈ దర్భలు ముళ్ళు ఉంటాయి, కాళ్ళకు గుచ్చుకుంటే లేతగా ఉన్న ఏ అరిటాకులాగా ఉన్న ఈ పాదాలకు కనుక మొదళ్ళు తగిలితే గుచ్చుకొని నెత్తులు కాకి తట్టుకోలేను సీత అన్నట్టు రాముడు. అట్టే నేను తప్పకుండా వస్తాను. అదే అట్టయితే తప్పకుండా వస్తా అంటే నావి లేత అరిటాకులాగా ఉన్నాయంటావు రామా, నీవి అంతకంటే కందిపోయిన లేత పాదాలు, నీ పాదాలు గుచ్చుకుంటే నేను అయోధ్యలో పడుకొని నిద్రపోతుంటానా? అమ్మో, ఈ మాట చెప్పా కూడా తప్పకుండా వస్తా, నీ పాదాలకు ఏం గుచ్చుకోవద్దు కాబట్టి నేను వస్తా అని వాల్మీకి మహర్షి రామాయణంలో ఏం చెప్పించారు తెలుసా శ్లోకం? అగ్రతస్తే గమిష్యామి మృధ్రంతి కుశకంటకాన్. రామా, కంటకములు ముళ్ళున్నాయా, అవి ముందుగా నేను వెళ్ళి తొలగిస్తా. నువ్వు చదునైన ముళ్ళు లేని ప్రాంతంలో అడుగు పెట్టుకుంటూ నువ్వు రా, నీకు గుచ్చుకోకుండా నేను ముందు ఓడ్చుకుంటూ వెళ్తా ముళ్ళు. కానీ వాల్మీకి మహర్షి రాసింది అది కాదు. లోక కంటకుడు, కంటకం అంటే ముళ్ళు కాదు, లోక కంటకుడు లంకలో ఉన్నాడు, వాడు తొలగిపోవాలి లోకంలో నుంచి అంటే ముందు నేను వెళ్ళాలి లంకకు. నేను వెళ్తేనే కానీ నీ ఒళ్ళు మండుతుంది, అప్పుడు వచ్చి రావణాసురుడు చంపుతావు, లేకపోతే రామాని కొంచెం అనగానే అమ్మ వదిలిపెడతా అంటాం. కాబట్టి రావణాసురుడు వధించబడాలి, చంపబడాలంటే నేను ముందు లంకకు పోవాలి. నేను లంకకు పోవాలంటే నాంత నేను మోనుగా వాడు ఎత్తుకుపోతాడు, వాడు ఎత్తుకుపోవాలంటే నేను నీతో పాటు అడవులకి రావాలి, కాబట్టి వస్తున్నప్ప అంటే అప్పుడు అన్నట్ట అన్నదట సీతమ్మ, వద్దు రాముడు వద్దంటే మగ రూపంలో ఉన్న ఆడదానికి ఇచ్చి పెళ్లి చేశానే అని మా నాన్న బాధపడతాడు అన్నదట సీతమ్మ. రాముడు పైకి మగవాళ్ళ కనిపిస్తున్నాడు, కానీ ఆడది పిరికోడు, భార్యని పట్టుకొని అడవులకు కూడా వనవాసానికి తీసుకెళ్ళలేనంత పిరికోడు నా అల్లుడు, కాబట్టి మగ రూపంలో ఉన్న ఆడదానికి ఇచ్చి పెళ్లి చేశానని చెప్పి మా నాన్న బాధపడతారేమో నాథ అన్నదట సీతమ్మ. ఈ ఒక్కసారి ఇచ్చి ఇంత మాట అంటుందా సీతమ్మ నాన్నని? సరే రా అయితే నీకు అంతా ముందుకేస్తే నాకేంటి తీసుకెళ్ళాడు. అడవుల్లో రావణాసుడు ఎత్తుకుపోవడం అంతా తెలుసు కదా, లంకలో దాచిపెట్టాడు రావణాసుడు. సీతమ్మ లేదు అని ఏడుస్తూ ఏడవడం మొదలుపెట్టాడు రాముడు. లక్ష్మణుడు పక్కనే ఉన్నాడు, తిరుగుతున్నారు. హనుమస్వామి వారు పరిచయం అయ్యారు. సుగ్రీవుడు కొలువులు, అక్కడ వాలి అడ్డం ఉన్నాడు, వాలిని చంపేశారు. సుగ్రీవుడికి రాజ్యాభిషేకం చేశారు. సుగ్రీవుడి ఇదేంటి, వాలిని చంపి సుగ్రీవుడికి రాజ్యం ఇస్తే సుగ్రీవుడి రాజ్యంలో ఉన్న వానరులని అన్ని దిక్కుల్లో సీతమ్మ ఎక్కడుందో ఎత్తిపెట్టి రామచంద్రమూర్తికి తిరిగి భార్యను ఒప్పజెప్పిస్తా అనేది ఒప్పందం. సీతమ్మ ఎక్కడుందో వెతకడానికి వానరులని 4 దిక్కుల్లో పంపించాడు. దక్షిణ దిక్కులోకి వెళ్ళినటువంటి వాళ్ళల్లో ప్రధానమైన వాడు అంగదుడు, వాలి కొడుకు. ఇంకా పెద్దవాడు ముసలతను ఎవరంటే జామవంతుడు. వీరుడు ఎవరంటే ఆంజనేయుడు, బుద్ధిమంతుడు వీరుడు. వాళ్ళు వెళ్ళారు దక్షిణ దిక్కు, సముద్రం దాటారు, లంకకి వెళ్ళాడు ఆంజనేయుడు ఒక్కడే. వెతికాడు, ఎక్కడా దొరకల సీతమ్మ. దొరకకపోతే ఆత్మహత్య చేసుకుందాం అనుకోడు ఆంజనేయ స్వామి. ఆత్మహత్య చేసుకుందాం అనుకుని వెంటనే ఆత్మహత్య చేసుకోవడానికి నేను ఎందుకు చేసుకోవాలి నాకు అర్థం కాలే, పొరపాటు ఈ క్షణం ఆత్మహత్య చేసుకుంటా, ఇంకో గంటకు సీతమ్మ నాకు దొరికింది అనుకో, రామయ్యకి చెప్పేవాడు ఎవరున్నారు? అప్పుడు నా ఆత్మహత్య సంగతి పక్కన పెట్టి రామచంద్రమూర్తికి భార్య యొక్క జాడ చెప్పగలిగేవాడు ఎవడు ఈ లోకంలో ఉన్నాడు కదా. కాబట్టి నేను చావకూడదు, ఆత్మహత్య చేసుకోకూడదు, బతికుంటేనే బలుసాకు తినవచ్చు, చచ్చి సాధించేది లేదు, నేను బతుకుతా అన్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడిన వాళ్ళంతా కూడా ఒక క్షణం కనుక ఆలోచిస్తే వాడి జీవితంలో ఆత్మహత్య చేసుకోరు. ఆ క్షణంలో చేసుకుంటేనే చేసుకోవటం. ఒక్కసారి తప్పాడా పునరాలోచనలో పడితే వాడు చేసుకోడు. కానీ ఆంజనేయ స్వామి వారు ఇక్కడ వివేకంతో ఆలోచించాడు, నేను బ్రతికి ఉండాలి, బ్రతికి ఉండాలని. వెతికాడు, ఎక్కడా సీతమ్మ దొరకల. అక్కడ ఆంజనేయ స్వామి వారు తుంగ ప్రోధ తరంగ సంక్షుభిత పాధో రాశి వార్వల్లిపై అంగల్వేయుచు దాటి వచ్చి తిని గర్వాధీనత నేను కానంగాదాలక జానకీ సజనంతమో నిరాశ మహోత్తుంగ ప్రోధ తరంగ సంక్షుభిత పాధో రాశిలో మునిగి తిన్ అంటారు. అంటే నేను జాంబవంతుడు సముద్రాన్ని దాటాలన్నప్పుడు ఒక్కొక్క వానరం డెక్కి నువ్వు ఎంతలో ఎగురుతావయా, నేను 10 యోజనాలు, నేను 15 యోజనాలు ఎగురుతా, నేను 18 యోజనాలు ఎగురుతా. సముద్రం ఎంత ఉంది మొత్తం? 100 యోజనాలు సముద్రం దాటాలంటే ఎన్ని యోజనాలు దూకాలి? 100 యోజనాలు సముద్రం దాటాలి. ఎన్ని యోజనాలు దూకగలగాలి? 100 దాటాలి. నేను 90 దూకుతా అంటే ఉపయోగం, 35 వస్తే పాసు. నాకు 18 వస్తాయి అంటాడు ఒకడు 19 అంటాడు, ఒకటి నాకు 34 వస్తాయి అంటాడు ఉపయోగం. 34 వచ్చినా ఒకటే, 16 వచ్చినా ఒకటే, పాసుగాడుగా. కాబట్టి 100 యోజనాలు సముద్రం దాటడానికి ఎంత ఎగరగలగాలంటే 100 యోజనాలు. ఒక్కడు కూడా నేను 100 యోజనాలు ఎగురుతా అని చెప్పాలి.
జాంబవంతుడు అన్నాడు, ఆంజనేయ ఎందుకయ్యా మౌనంగా ఉన్నావు? నువ్వు 100 యోజనాలు కాదు 1000 యోజనాలు ఎగరగలుగుతావు నువ్వు అన్నట్ట. వెంటనే ఆంజనేయ స్వామి వారు ఆ సమయంలో అహంకారంతో జాంబవంతుడు చెప్తే నువ్వు 1000 యోజనాలని ఎగరగలుగుతావు ఆంజనేయ అనగానే నాకు అహంకారం వచ్చింది. ఆ అహంకారంతో ఎత్తుకున్నా కాబట్టి సీతమ్మ దొరకలా నాకు. ఇప్పుడు నేను అహంకారం వదిలిపెట్టి సీతమ్మని వెతకాలి. అయినా ఒక తప్పు చేశాను. ఏంటంటే సముద్ర లంఘనం చేసే ముందు రామచంద్రమూర్తికి దండం పెట్టాను, సీతమ్మకు పెట్టలే. విడిగా రామచంద్రుడికి పెడితే దండం ఉపయోగపడదు, ఫలితం ఉంటుందా? ఉండదు. సీతమ్మతో కలిసి దండం పెడితేనే దేవతకు పరిపూర్ణంగా నమస్కారం పెట్టినట్టు. కాబట్టి ఇప్పుడు జానకమ్మకు సీతమ్మ రామయ్యకి ఇద్దరికి కలిపి నేను దండం పెడుతున్నా అనుకుంటూ ఇందాక నేను చెప్పిన శ్లోకం ఉంది, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గనిభ్యః అని చెప్పాడు. ఆ శ్లోకంతో జానకమ్మని ప్రార్థించగానే అల్లంత దూరంలో ఒక పెద్ద వనం కనపడింది, అశోక వనం. వనంలో ఒకసారి దూకాడు. దూకగానే అందరూ వినండి జాగ్రత్తగా, వసంత ఋతువు వచ్చిందా అన్నట్టుగా అశోకవనంలో ఉన్న చెట్ల పూలు జలజలజల రాలిపడ్డాయట. అంటే అశోకవనంలో ఉన్న పూల చెట్లన్నీ కూడా ఆంజనేయ స్వామి వారి లోపలికి అడుగు పెట్టగానే వెంటనే పూలని జలజలా రాలిపడ్డాయి. అంటే ఆంజనేయ స్వామి వారు అడుగు పెట్టగానే వనంలోకి ప్రకృతికే వసంత ఋతువు వచ్చిందా అన్నట్టుగా అయిందట. కాబట్టి చెట్లన్నీ పూలు రాల్చినాయి. వెంటనే ఆంజనేయ స్వామి వారికి ఆ దూరంలో ఉన్నటువంటి సింసుభా వృక్షం దగ్గరికి వెళ్ళాడు. సింసుభా వృక్షం కింద ఒక పెద్ద కాంచన వేదిక ఉందట, బంగారు వేదిక. ఆ వేదిక మీద చుట్టి రపోసుకొని లేదు, జడ వేసుకొనే ఉంది. అమ్మ 10 నెలలు ఆహారం లేక చిక్కిపోయి మోకాళ్ళు ఈ వక్షస్థలానికి ఆనిచ్చి పెట్టి ఆ మోకాళ్ళ కింద చేత్తో ఇట్లా పట్టుకొని విట్టు మరగాళ్ళు అంటారు దాన్ని. విట్టు మరగాళ్ళతో కూర్చోవటం అంటే ఈ మోకాళ్ళు వచ్చేసి ఈ ఛాతికి తగలటం, మోకాళ్ళ కింద భాగంలో 2 కాళ్ళు 2 చేతులతో ఇట్ట పట్టుకోను. ఆ విట్టు మరగాళ్ళతో కూర్చొని సీతమ్మని చూశాక కృషించిపోయిందట. ఒంటి మీద బట్ట మాసిపోయింది 10 నెలలు స్నానం లేక. ఆ అమ్మని చూడగానే కంటి వెంట నీళ్లు గారిని ఆంజనేయ స్వామి గారి. అప్పుడు అనుకున్నాడట, ఇప్పుడు ఎందుకు చెప్తున్నా ఇది? సీతారాముల కళ్యాణం అయిపోయిందిగా, ఇందాక విశ్వామిత్రుడు ఏడ్చాడుగా, మరి ఇంకెందుకు ఇదంతా? ఆ కళ్యాణమైన 12 ఏళ్లకు కౌసల్యాదేవి అడవులకు పంపించింది. మళ్ళీ రామయ్య అడవుల్లో, సీతమ్మ లంక సముద్రం అవతల. ఇద్దరు వేరువేరుగా ఉన్నారు. రేపు కళ్యాణం చేసినప్పుడు సీతమ్మ అక్కడ ఉంటుంది, రామయ్య ఇక్కడ ఉంటాడు. ఇద్దరిని చేంజ్ చేస్తారు, వేదిక మీద పెడతారు, పెళ్లి చేస్తారు కదా కళ్యాణం. ఇప్పుడు కూడా వేరే చోట ఉన్నారు, వాళ్ళిద్దరు ఒక చోట చేర్చాలి, పెళ్లి చేయాలి. ఆ పెళ్లి చేసే పెద్ద మనిషి ఎవరు ఇప్పుడు? ఆంజనేయుడు. ఇప్పుడు ఆంజనేయుడు వెళ్ళి సీతమ్మను పట్టుకొచ్చి రామయ్యతో కలిపితే రామచంద్రుడు సీతారాములు ఇద్దరికి పట్టాభిషేకం జరగాలి. కాబట్టి వెతికితే సీతమ్మ కనపడగానే సింసుభా వృక్షం పైకెక్కి కూర్చున్నట్ట. పిల్లంత ప్రమాణం అయ్యాట. ఆంజనేయుడు కూర్చొని పైనుంచి చూస్తున్నాడు. రావణాసురుడు వచ్చాట. తెల్లవారుజాము 4 గంటలకు తన భార్యలు 100 మంది భార్యలు వెంట పెట్టుకొని మేళతాళాలు వాయిస్తుంటే, వేద మంత్రాలు బ్రాహ్మణులు చదువుతుంటే, రాక్షసులే కానీ వాళ్ళు బ్రహ్మలు వాళ్ళంతా. లంకలో రావణాసురుడు పెద్ద బ్రాహ్మణుడు, బాగా చదువుకున్నవాడు. వాళ్ళ అనుయాయులంతా వస్తుంటే మంత్రాలతోటి భార్యలందరినీ పట్టుకొని వచ్చాట. ప్రధాన భార్య ఎవరు? మండోదరి. ఆ తర్వాత ధాన్యమాలిని ఆమె ఉందట. అక్కడ వచ్చిన తర్వాత, సీత ఇప్పటికి 10 నెలలు అయింది నేను ఎత్తుకొచ్చి, నిన్ను ముట్టుకున్నానా? ముట్టుకోలే. ఎందుకని? నువ్వు ఓకే అంటే తప్ప నేను నిన్ను ముట్టుకోను. నా దగ్గర ఒక గొప్ప లక్షణం ఉంది. ఆడది నన్ను వెనక ఒప్పుకున్నప్పుడే ఆ స్త్రీని నేను పట్టుకుంటా. కానీ రహస్యం అది కాదు, పట్టుకుంటే పగులుతాయి, తల పగులుతుంది ముందు, ఆ భయంతో పట్టుకోలేము. కానీ ఇంకొక రహస్యం ఉంది. సీతమ్మని, అమ్మ నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాకని తల్లి, ఆ రామయ్యకు కోపం వచ్చి నీ కోసం వచ్చి నన్ను చంపితే బాగుందని ఆరాటం కూడా ఉంది రావణాసురుడు. ఎందుకంటే రావణాసురుడు ఎదురు చూస్తున్నాడు, ఇంకెవరు చంపలేరు. రాముడు వచ్చి చంపితేనే కానీ మళ్ళీ శిశుపాలుడుగా జన్మెత్తి, ముందు హిరణ్యకశిపుడు, తర్వాత రావణాసురుడు, తర్వాత శిశుపాలుడు 3 జన్మలు ఎత్తితే అప్పుడు పోయి వైకుంఠంలో విష్ణుమూర్తి ద్వారపాలకుడుగా పోయి ఉండాలి రావణాసురుడు. ఆరాటం. సీతమ్మ తొందరగా నిన్ను ముట్టుకోలేదమ్మా అంటాడు వెంటనే అపరిచితుల్లాగా. సీత నాకు 10 నెలలైంది, నువ్వు భార్యగా ఉంటాను ఒప్పుకోట్ల, ఇవాళ ఒప్పుకుంటున్నావా అంటాడు. ఆ వేధింపులు తట్టుకోలేక వణికిపోయిందటండి సీతమ్మ. సీత హాయిగా ఇంత సంపద ఉంది, ఇంతమంది భార్యలు నాకున్నారు కదా, వాళ్ళందరూ నీకు దాసీలు అవుతారు. నువ్వు ఇప్పుడు నాకు భార్యగా నువ్వు వచ్చేయి, నువ్వు నా భార్య విహరించి వీళ్ళందరూ నీకు దాసీలు.
నిజంగా వేద మంత్రాలు సాక్షిగా చేసుకున్న పెళ్ళాం అవుతుంది తప్ప పక్కన వాళ్ళు వచ్చినప్పుడు పెళ్ళాలు అవుతారండి. ఆ మాట మాట్లాడు రావణాసుడు అని. మా రాక్షసులకి ఇది ధర్మమే, ఎంతమంది భార్యలైనా ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇవన్నీ వినదు, ఒక్క మాట అన్నది. అసందేశత్తు రామస్య తపస్యానుపాలనాత్ నత్వాం కుర్మిత సుగ్రీవ భస్మ భస్మార్హ తేజస అన్నదండి సీతమ్మ. జాగ్రత్తగా వినండి. ఏంటి తెలుసా ఇది? రావణ, నా తపశ్శక్తితో ఒక్కసారి కనుబొమ్మలను కనుక ముడి వేశాను, ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి వెలువడే ఆ తపశ్శక్తి నిన్ను బూడిదం చేస్తుంది, అక్కడక్కడ బూడిదైపోతావు. కానీ నేను చేయటల్లా. ఎందుకో తెలుసా? నా తపశ్శక్తి ఎందుకు వృధా చేసుకోవాలి? అంతేకాదు, రామచంద్రమూర్తి సందేశం నాకు లేదు. రామచంద్రమూర్తి కనుక నాకు సందేశం పంపించి రావణాసురుడిని కాల్చేసేయి అంటే కనుక నీకు కలుస్తాను నా తపశ్శక్తితో. అంటానికి ముందు రాముడికి తెలిస్తే ఏమి ఇక్కడ ఉందని తెలవదు కదా. కానీ సీతమ్మకి నమ్మకం ఉంది, రామయ్యకి ఏదో ఒకటి తెలుస్తుంది అని కాపాడతాడని. రాముడు సందేశం లేదు కాబట్టి నేను నిన్ను సంపలేదు అన్నది. ఇక చివరికి బెదిరించాడు అని చెప్పేసి అని. ఆ సమయంలో చెట్టు మీద ఉన్న ఆంజనేయ స్వామి వారి మనస్సులో తొలపెట్టాట. ఇది సీతాకళ్యాణం. ఏంటో తెలుసా అండి? తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవో అతి వైదేహీం తం చేయమసితే క్షణ. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నానండి. సీతారాముల కళ్యాణం ఈరోజు చేస్తున్నారు మధ్యాహ్నం. ఈరోజు మధ్యాహ్నం సీతారాముల కళ్యాణం చేయకపోతే, ఈరోజు మధ్యాహ్నం సీతా కళ్యాణం చేయకపోతే చేయటానికి తగిన శక్తి మనకుందా? లేదు కదా. సీతని రాముడిని తీసుకొచ్చి ఒక చోట పెట్టి వాళ్ళని జంటగా పెళ్లి చేసేంత శక్తి మనకుందా? లేదు. మరి ఎందుకు చేస్తున్నాం? భావిస్తున్నాం, రామా సీతకు నీకు తేడా లేదయ్యా, నువ్వు పురుషుడివి, ఆమె స్త్రీమూర్తి, మీ ఇద్దరు కలిస్తేనే శివశక్తులు, భగవంతుడి శక్తి, మీ ఇద్దరు ఒకటే అనేటువంటి విషయం మా జ్ఞానం వ్యక్తికి ఉంది, బుర్రలో ఉంది, మేము మర్చిపోలేదని ఏడాది ఒక్కసారి ఆయన క్షమాపణ చెప్పి ఆయన కళ్యాణం చేసినట్టు భావిస్తాం. ఆంజనేయ స్వామి వారు చెట్టు మీద కూడా భావించారు. ఏమని భావించారు తెలుసా? తుల్యశీల వయోవృత్తాం తుల్య విజన లక్షణాం రాఘవో అతి వైదేహీం తం చేయమసితే క్షణ. ఏంటంటే ఈ సీతకు తగిన వరుడు ఎవరంటే రాముడు, రాముడికి తగిన వధువు ఎవరంటే సీత. ఈ ఇద్దరు ఎంత ఒకరికొకరు సమవుజ్జీలంటే 50% 50%, 51 49 కాదు, ఖచ్చితంగా జోడి. అనగానే ఆంజనేయ స్వామి వారు లోపల మనసులో అనుకుంటున్నాడు, చేతమునందు పూర్వమున శ్రీ రఘురామునెరింగినట్లుగా నీ తలపోసినాడ, ఇప్పుడీ యమగాంచిన ఎంత సర్వము అజ్ఞాతముగా ఉండునను సంగతి నాకెరుగంగనయ్యడు, సీత నెరుంగకుండా రఘుశేఖరుడు అర్థముగాడు పూర్తిగా. ఆ సీత కోసం ఆనాడు ఇటున్నారని జాగ్రత్తగా, ఆ సీత కోసం ఆనాడు వియోగంతో బాధపడుతున్న రామచంద్రమూర్తిని సుగ్రీవుడి దగ్గర తీసుకొచ్చా నేనంటే ఎవరు? ఆంజనేయుడు. తెచ్చిన రోజు రాముడు ఎందుకు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఎందుకయ్యా రామ ఏడుస్తున్నావు అంటే, వాళ్ళ తమ్ముడు చెప్పాడు లక్ష్మణుడు, మా వదినమ్మ తల్లిలాంటి సీతమ్మ ఎవడో ఎత్తుకుపోయాడు, సీతావయోగ దుఃఖంతో బాధపడుతున్నాడు మా అన్నయ్య అంటే, ఆ రాముడు క్షత్రియుడు కదా, భార్య సీతమ్మని ఎవరు ఎత్తుకుపోయారు, పోతే పోయింది, ఇంకొక ఆమె చేసుకోవచ్చు కదా, క్షత్రియుడు ఎంతమందిని చేసుకోవచ్చు కదా, ఎందుకు అంత ఏడుస్తాడు అని అనుకున్నా నేను. ఇప్పుడు అర్థమైంది నేను ఎంత అజ్ఞానినో. రాముణ్ణి వరకే చూశా కాబట్టి సీత కాబట్టి ఒక గీత ఉంటుంది అనుకున్నాను. ఇప్పుడు సీతమ్మని చూసిన తర్వాత రాముడికి సీత, సీతకు రాముడు ఇద్దరు సరిపోతారు. వాళ్ళిద్దరికి ఒకళ్ళ ప్లేస్లో ఇంకొకళ్ళు పనికిరారు. వాళ్ళిద్దరు సమ జోడి. రాముడి పక్కన సీతమ్మకు తప్ప ఎవరికి స్థానం లేదు, సీతమ్మ పక్కన రాముడి తప్ప ఇంకొక స్థానం లేదు. అంత సమ జోడి వాళ్ళు. ఆ సంగతి ఇప్పుడు తెలిసింది. ఇక నాకు అర్థమైంది ఏంటంటే, రాముడు నాకు తెలుసు అనాలంటే సీతమ్మ తెలవాలి, సీత నాకు తెలుసు అంటే రాముడు తెలవాలి. సీత విడిగా రాముడు విడిగా లేదు, సీతారాముడు ఒకటి అని మనస్సులో భావన చేశారు ఆంజనేయ స్వామి గారు. దీన్నే ఆనాడు నేను సీత కోసం ఎందుకు ఏడుస్తున్నాడు రాముడు అని అనుకున్నాను, అది నా అజ్ఞానం. ఇవాళ అర్థమైంది, ఇది జ్ఞానం. ఏంటి జ్ఞానం? సీత వేరు రాముడు వేరు కాదు, సీతారాముడు ఒకటే అనే భావన చేయటం సీతారాముల కళ్యాణంలో ఉన్న రహస్యం. అర్థమైందా? సీతారాముల కళ్యాణం అంటే అర్థం ఏంటి? సీత వేరు కాదు, రాముడు వేరు కాదు, సీతారాములు ఏకం. విడిగా రాముడు అంటే కుదరదండి, శ్రీరాముడు అనాలి. శ్రీ అంటే సీత, రామాలయం అనకూడదు, శ్రీరామాలయం. శ్రీ అంటే సీత, రాముడు అంటే రాముడు, వాళ్ళిద్దరు ఉన్న ఆలయం. ఆ రకంగా ఆంజనేయ స్వామి మనస్సులో ఏదైతే సంకల్పం చేశాడో, భావన చేశాడో, ఆ భావన ప్రతి ఒక్కరికి సీత ఈ రోజు చేసే సీతారామ కళ్యాణంలో ఉంటుంది. చైత్రశుద్ధ నవమి కదా,
నవమి నాడు చేసే కళ్యాణంలో సీతారాములు ఏకం అనే భావనతో చేసేటువంటి కళ్యాణ వేడుక. ఆనాడు త్రేతాయుగంలో జనక మహర్షి తన కుమార్తెను కన్యాదానం చేస్తే రాముడు గ్రహించాడు. ఈవేళ మనం సీతమ్మ తరఫున మనందరం ఉంటున్నాం. రామయ్య ఒక్కడే భగవంతుడు అంటున్నాం. భగవంతుడికి సీతమ్మను అర్పిస్తున్నాం. సీతమ్మ మన ప్రతినిధి, రామయ్య భగవంతుడు. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం చేసేది ఏదంటే సీతారామ కళ్యాణం. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం చేసేది సీతారామ కళ్యాణం. అదేం తెలియజేస్తుందంటే భగవంతుడికి భగవంతుడి యొక్క శక్తికి మధ్య భేదం లేదు. ఈ మధ్య సౌందర్యలహరి చదువుతున్నారు బాగా ఖమ్మంలో. శివశక్త్యాయుక్తో ఇది భౌతి శక్త ప్రభవితం నేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతః త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రాంతం సోదుం వా కథం పుణ్య ప్రభవతి. అమ్మా లలితమ్మ, నిన్ను అర్చించాలంటే నువ్వు లలితమ్మ అయినటువంటి నువ్వు లేకపోతే శివుడు రాయి. నువ్వు ఉన్నప్పుడే శివుడికి కదలిక. అంటే శివుడి యొక్క కదలిక శక్తి ఎవరు? లలితమ్మ, పార్వతి. ఆ పార్వతి అనే శక్తి లేకపోతే కదలిక లేదు. ఒక మనిషి రోడ్డు మీద పడున్నాడండి, ప్రాణం పోయింది. అదే ప్రక్కన ఒక మనిషి పడున్నాడు, రోడ్డు మీద మైకంలో పడున్నాడు. వాడికి నీళ్లు చల్లితే లేస్తాడు. అటు పక్క వాడికి నీళ్లు చల్లినాడు, పాలు చల్లినా లేవాడు, ఎందుకంటే ప్రాణం పోయింది. వాడిలో లేనిదేంటి? వీళ్ళలో ఉన్నదేంటి? ప్రాణం. ఆ ప్రాణశక్తియే భగవంతుడి యొక్క శక్తి. ప్రాణశక్తి లేకపోతే మనిషి కదలగలుగుతాడా? కదలలేడు. అట్నే భగవంతుడు కూడా భగవంతుడి యొక్క శక్తి లేకపోతే కదలలేడు. అటువంటి భగవంతుడి యొక్క శక్తి సీతమ్మ, శివుడి శక్తి పార్వతి, వెంకటేశ్వర స్వామి శక్తి పద్మావతి, కృష్ణుడి శక్తి రుక్మిణి, రాముడి శక్తి సీత. అటువంటి సీత లేని నాడు రాముడు ఎందుకు కొరగాడు. రాముడు సీత కలిసినప్పుడే భగవంతుడి యొక్క పరిపూర్ణ రూపం. ఆ పరిపూర్ణ రూపం అనేటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవడం కోసమే సీతారామ కళ్యాణం చేస్తాం. ఈ సీతారామ కళ్యాణంలో ఒక మాట చెప్పేస్తా, ఆప్తా. సీతారామ కళ్యాణంలో ఉన్న ఒక ప్రత్యేకత ఇంకా ఏ కళ్యాణంలో లేని ఏంటంటే, సీతారామ కళ్యాణం చేస్తున్నారు రాగా ఇంటికి రాగానే ఏం తెచ్చావని అడుగుతారు. మీరు లడ్డూలు తెచ్చావని అడుగుతారు. ఎవరన్నా ఏమడుగుతారు? తలంబ్రాలు. ఎందుకని? జానక్యా కమలామలాంజలి పుటేయ పద్మరాగాయిత న్యస్తారాఘవమస్తకే చ విలసత్కుంద ప్రసూనాయిత స్రస్తాశ్యామలకాయ కాంతికలిత యాయింద్రనీలాయిత ముక్తాస్తాస్తు బదా భవంతు భవతాం శ్రీరామ వైవాహిక అంటుంది శ్లోకం. ఏంటంటే జాగ్రత్తగా వినండి, 2 నిమిషాలు. సీతమ్మ చేతిలో ముత్యాల తలంబ్రాలు పెట్టుకుందట. సీతమ్మ అరచెయ్యి ఎర్రగా ఉంది, ఎర్రగా పగడంలాగా. తెల్లగా ముత్యాలు పెట్టగానే ఆ ముత్యాలకు ఏ రంగు వస్తుంది? ఎర్రటి చేతిలో ముత్యాలు తెల్లవి పడినా సరే ఆ ఎర్రగా చేయింది కాబట్టి ఎర్రగానే కనిపిస్తాయి ముత్యాలు, ఎర్రగా కనిపిస్తాయి పద్మరాగాల్లాగా. వెంటనే అమ్మ దోసిళ్లలో ఉన్నటువంటి ముత్యాలు ఇట్లా పోయబోతుందట రామయ్య మీద. అందరికీ ఏంటి తెల్లటి ముత్యాలు ఇస్తే ఎర్రగానే అనుకుంటామట మనం, ఎందుకంటే అమ్మ చేతులు ఎర్రగా ఉన్నాయి కాబట్టి. అవి తీసుకొచ్చి రామయ్య నెత్తి మీద వస్తుంది. రామయ్య నెత్తి మీద క్షత్రియులకు ఏంటంటే పెళ్ళప్పుడు తలపాగా పెట్టుకుంటే అలవాటు. ఆ తలపాగా ఏ రంగులో ఉంటుంది? తెల్లటిది. తెల్లటి తలపాగా మీద తెల్లటి ముత్యాలు పడగానే ఏ రంగులోకి వస్తాయి? మళ్ళీ తెలుపు. తెల్లటి తలపాగా మీద పడి తెల్లటి ముత్యాలు తెల్లగానే ఉంటాయి. ఎర్రటి చేతిలో పడితే ఎర్రంగా ఉంటాయి. మళ్ళీ అవి జారిపోయి రామయ్య ఒంటి మీద పడ్డాయి. అసలే రామయ్య ఎటువంటి నల్లంగా ఉంటాడు. నల్లటి శరీరం నీలమేఘశ్యాముడు. ఆయన మీద పడగానే తెల్లటి ముత్యాలు ఏ రంగులోకి వస్తాయి? నల్లగా వస్తాయి. ఆయన రంగు నలుపు కాబట్టి నల్లగా వస్తాయి. అంటే ముత్యాల రంగులు ఎన్ని రంగులు మారినాయి? ఆ అమ్మ దోశలో ఉండగానే ఎరుపు, తలపాగా మీద పడగానే తెలుపు, అయ్య ఒంటి మీద పడగానే నలుపు. 3 రంగులు ఒకే ముత్యాలు కనిపించినాయి. ఏంటో తెలుసా? ఇది భగవద్గీతలో దైవీ ఏష గుణమయీ మమ మాయా దురజయ మామేవయే ప్రపద్యంతే మాయామే తాం తరంతితే. కృష్ణుడు అన్నాడు, ఈ లోకాన్ని సృష్టించే మాయతో, మాయ అంటే సత్వ రజస్తమ గుణాల కలయిక, ఆ మాయలో పడి కొట్టుకోండిరా మానవులారా. మాయ దాటాలంటే భగవంతుడి పాదాలు పట్టుకోమన్నాడు. ఎవరు? భగవంతుడు నేనే అన్నాడు కృష్ణుడు. నా పాదాలు పట్టుకుంటే మాయను దాటుతారు. మాయ పైన ఉన్నారా మాధవుడు, మాయ లోపల ఉంటే మానవుడు. అంటే మాయకు లోబడి పిచ్చి పిచ్చి పనులు చేశారనుకోండి, వాడెవరు? మానవుడు. మాయను దాటుకొని పైకి వెళ్తే మాధవుడు. కాబట్టి మానవుడికి మాధవుడికి మధ్య అడ్డం ఉంది ఏంటి? మాయ. ఆ మాయలో ఎన్ని గుణాలు ఉన్నాయి? 3. ఆ 3 గుణాలే ఈ ముత్యాల తలంబ్రాలు. కాబట్టి ఆ ముత్యాల తలంబ్రాలు అమ్మ సీతమ్మ రామయ్య నెత్తి మీద పోసినటువంటి ఆ తలంబ్రాలను కనుక భావించి తీసుకుంటే 3 గుణాలతో కూడుకున్న మాయని దాటుతాం, మాయ మనల్ని ఏమీ చేయదు అనే రహస్యం ఆ సీతారాముల కళ్యాణ తలంబ్రాలలో ఉంది. అటువంటి తలంబ్రాలే ఆ మాయని మిమ్మల్ని నన్ను కూడా దాటించవలసిందిగా సీతారామచంద్రమూర్తులు ఇక్కడ మధ్యాహ్నం నిర్వహించబోయేటువంటి సీతారామచంద్రమూర్తుల యొక్క కళ్యాణం
తలంబ్రాలే మిమ్మల్ని, నన్ను, ఖమ్మం సుమన్ టీవీ వారిని మాయకు గురి కాకుండా కాపాడవలసిందిగా సీతారామచంద్రమూర్తి యొక్క దివ్య పాదార బిందువులకు సభక్తికంగా నమస్కరిస్తూ మళ్ళీ మనం ఇంకొక కళ్యాణం ఎప్పుడన్నా జరిగినప్పుడు దాని విషయంలో కలుసుకుందామని చెప్పి తెలియజేస్తూ ఈ సీతారామ కళ్యాణ తలంబ్రాలే మీకు నాకు శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష. స్వస్తి.